బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక రావు కొనిరెడ్డి. ఇక ఈ రోజు మనతో పాటు లారీ చాప్టర్ 1 టీమ్ ఉన్నారు, హీరో అండ్ హీరోయిన్. సో వారితో మాట్లాడదాము. హాయ్. హలో ప్రియాంక. నమస్కారం. హలో అండి, బాగున్నారా? బాగున్నాండి. లాస్ట్ టైం వచ్చారు, ఆల్రెడీ మాతో ఎందుకు అటు ఇటు చూస్తున్నారు? లేదు, మీరంటే భయం వేస్తుంది, ఏం చేయాలి మరి? అందుకేనా కామెంట్స్ రూపంలో మమ్మల్ని బెదిరించే ప్రయత్నాలు చేశారు? కామెంట్స్ నేను పెట్టలేదు, వాళ్ళు ఆర్గానిక్ గా జనాలు పెట్టారు. అవునా? ఆర్గానిక్ గా పెట్టారా? ఓ, నాకు తెలియదు. నేనంటే ఎందుకు మీకు అంత నెగిటివిటీ? అవును, ఎందుకు నాతో గొడవ? మీకు ఏం చేయాలని, ఏం సాధిద్దామని? మీరు పెద్ద తోపు హీరో కదా, అందుకే మీ మీద మాకు నెగిటివిటీ. హీరోనే కాదన్నారు కదా, ఇప్పుడు తోపు హీరో అంటున్నారు. అదే అంటున్నాము, నెగిటివిటీ అంటున్నారు కదా. సో మిమ్మల్ని చూసి మేము కుళ్ళిపోతున్నాంలే. ఓకేనా? ఇప్పుడు సాటిస్ఫై అయ్యారా? ఆ రాఖీని ఎందుకు తీసుకొచ్చారు ఆ రోజు? రాఖీ ఎవరు అసలు? సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే కదా. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీరేమో కామెంట్స్ చేస్తారు ఆడపిల్లల మీద, మిమ్మల్ని ఏమో ఒకరు వచ్చి కొడతారు. సో మీరు సినిమా తీసారు అంటే కంపల్సరీ ఒకరు ఉండాలి కదా మా కోసం. ఎందుకు ఇట్లా అవమానిస్తున్నారు, కొడుతున్నారని? నేను కొట్టింది చూడలేదా మీరు? అవమానించట్లేదు, వాస్తవాన్ని చెప్తున్నామేమో, మేమేం అవమానించట్లేదు. గుర్తుపెట్టుకోండి. అవును, మరి మీ మీద మేము జలసి పెట్టుకున్నాం. మరి ఆగస్ట్ 2 లారీ సినిమా ఉంది, దానికోసం ప్రయత్నం చేస్తుంటే సరే అండి, ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. చూడమనేగా మేము చెప్తున్నాము. చూడొద్దు, మీరు వెళ్ళొద్దు అని మేమేం చెప్పట్లేదే. అవును, ఇప్పటికీ నేను ఆ క్వశ్చన్ వేస్తున్నాను, మీరు హీరో ఏంటి అని. నువ్వు యాంకర్ ఏంటి? నాకేం తక్కువ? ఎవడికన్నా ఏం తక్కువ? సో అంతే, ఏ పెద్ద హీరో తక్కువ ఇండస్ట్రీలో? ఒక్క నిమిషం, అందంగా ఉన్నారా అందంగా లేరా ఇది పాయింట్ మేము మాట్లాడట్లేదు. ఎవరు చెప్పారు? ఓకే, ఇక్కడ బ్యూటీ గురించి నేను మాట్లాడుతుంది ఏంటి అంటే, యూట్యూబ్ లో ఆడపిల్లల మీద కామెంట్స్, వాళ్ళ పార్ట్స్ మీద కామెంట్స్ చేసిన మీరు ఈరోజు సినిమా తీసేసి నేను హీరోని, నేను డైరెక్టర్ ని, నేనే ప్రొడ్యూసర్ ని, మీరు వచ్చి ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ ఉంది చూడండి అనేసి అంటే ఎట్లా? నేను తెలియకుండా చేయలేదు, వాళ్ళు నేను కలిసి ఇద్దరం నచ్చి. అవునండి, ఓకే, నచ్చి వీడియోస్ చేసుకుంటే 4 గోడల మధ్య చేసుకోండి. మీరు కావాలంటే డబ్బులు ఇచ్చి మీరు పార్కుల్లో మాట్లాడుకోండి. దాన్ని తీసి యూట్యూబ్ లో వాటిలో పెట్టడం వల్ల ఎంత మంది చూస్తున్నారు, దానివల్ల మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ దాన్ని చూసి ఎంత మంది చెడిపోతున్నారు అనేది ఆలోచిస్తున్నారా? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు సోషల్ మీడియాకి మీ వీడియోస్ తో? నేను ఒకటి అడుగుతున్నా, వీడియోస్ తోనే ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చారు జనాలకి. ఇప్పుడు సినిమా తీశారు, ఈ సినిమా తీస్తున్నారండి. అది చెప్పాము మేము ఆల్రెడీ. నేను మాట్లాడను మీతో అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు యాంకరింగ్ అంటే నేను వచ్చేవాడిని కదా. అసలు ఎందుకు నెగిటివిటీ? వెళ్ళిపోండి. మరి నెగిటివిటీ ఎందుకు? నెగిటివిటీ ఎవరు చేస్తున్నారు? ఉండదు, వాస్తవం మాట్లాడుతున్నాము. నెగిటివిటీ ఎవరు చేయట్లేదు. నేనేం తప్పు చేశా? నేను అదే క్లియర్ గా చెప్పాను కదా, నేను క్లియర్ గా చెప్తున్నాను. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇచ్చిన మెసేజ్ సరిపోలేదా? మళ్ళీ థియేటర్ లో సినిమా వేసి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అని. లారీ చాప్టర్ 1 కుటుంబ కథా చిత్రం. ఇట్స్ ఫ్యామిలీ స్టోరీ, ప్రాపర్ స్టోరీ. ఆగస్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత మీ అందరి యాంకర్ల నోర్లు అందరి మూయిస్తా. మంచిది. నన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు, ఓకే, అంటే మీతో యాంకరింగ్ చేసిన, మిమ్మల్ని ఇంటర్వ్యూస్ తీసుకున్న వారు అందరికి నోర్లు మూయిస్తారు. క్రిటిసైజ్ చేస్తున్నారు కదా నన్ను. గుర్తుపెట్టుకుంటారు అందరూ. కానీ గుర్తుపెట్టుకుంటే ఏం చేస్తారు? నేను గుర్తుపెట్టుకుని అందరినీ. ఓకే ఓకే. హలో, నమస్తే, బాగున్నారా? చాలా వాళ్ళతో అంత బాగా మాట్లాడతారు, మాతో ఎందుకు మాట్లాడతారు? అమ్మాయి కదా మీరు. ఏమన్నా అంటే తేడానా? మీరు తేడానా? నేను కాదు, నేను స్ట్రైట్. #1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. తను ఇక్కడ అమ్మాయి కాదు కదా, బయట నుండి వచ్చింది కదా. మర్యాద ఇవ్వడం అనేది మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం కదా. సంస్కృతి సాంప్రదాయం కదా. అంటే మన పద్ధతులు వద్దు, మన పద్ధతులు ఎటుపోయినా పర్వాలేదు, నాకు మాత్రం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, పక్కోడు మాత్రం ఇస్తున్నారు అనేది మాత్రం ఉంటది. ఇక్కడ జెలసీ ఫీల్ అవ్వద్దు, అర్థమైందా? వచ్చారు ఇంటర్వ్యూకి, అర్థమైందా? మేము అంతే అండి, వచ్చిన అతిథులు అమ్మాయి అబ్బాయి అనేది మాకు అనవసరం. రెస్పెక్ట్ ఇస్తాము. తనతో నాకేం విరోధం లేదే. తనే బ్యాడ్ గా యూట్యూబ్ లో ఏం చూడలేదే. కాదు, యాంకర్ ప్రియాంక రావు గారు మేడం, మీకు ఎందుకు అంత జలసి? నా మీద ఎంత కక్ష కట్టారు? పోక మీ మీద జలసి పెట్టుకొని మీ మీద కక్ష కట్టాలి. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నారా. ఓ నైస్. సో ఎట్లా అనిపించింది సినిమా? సారీ, ఓకే, మీకు తెలుగు రాదా? యు డోంట్ నో తెలుగు?
Not really. I mean, I'm not much fully into it, but I mean, little bit I can understand. తెలుగు రానమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకున్నారా? అంటే మీ సినిమాలో ఎవరో తెలుగు అమ్మాయిలు చేయనని చెప్పారా? మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? మాట్లాడు. ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పండి. అమ్మాయికి తెలుగు రాదంటే తెలుగు అమ్మాయిని ఎందుకు పెట్టుకోలేదు? అంటే డబ్బులు ఇస్తే యూట్యూబ్ లో చేశారు అమ్మాయిలు, మీ పక్కన హీరోయిన్ గా తెలుగు అమ్మాయిని చేయనన్నారా? హీరోయిన్ ఎందుకు చేయలేదు? చేసింది కదా అమ్మాయి. తెలుగు అమ్మాయి గురించి మేము మాట్లాడారు. తెలుగు అమ్మాయి చేయలేదంటే నేను అంత వేస్ట్ గా అన్నానా ఎట్లా? మరి ఎందుకు చేయనన్నారు? మీరు వేస్ట్ అంటే మీ యూట్యూబ్ ఛానల్స్ కి డబ్బులు తీసుకొని చేయడానికి అమ్మాయిలు వచ్చారు, కానీ మీ సినిమాకి హీరోయిన్ గా రాను అన్నారా? లేదంటే మీ పక్కన చేయను అన్నారా? లేదంటే మీరేమైనా బ్యాడ్ మెసేజ్ ఇస్తున్నారని భయంతో మీ సినిమా చేయను అన్నారా తెలుగు అమ్మాయిలు? నా పక్కన చేయడానికి వాళ్ళకి అంత క్యాపబిలిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తెలుగు అమ్మాయిలు మీ పక్కన నటించడానికి పనికిరారు. లేదు క్యాపబిలిటీ. మీరు నన్ను రెచ్చగొడుతున్నారు కాబట్టి చెప్తున్నా, నా పక్కన యాక్ట్ చేయడానికి అంత క్యాపబిలిటీ లేదు. నేను అవకాశం ఇచ్చాను, ఇది కమర్షియల్ సినిమా, ఇందులో ముద్దులు అవి ఇవి ఉన్నాయి, మేము చేయలేము అన్నారు. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు. అది మ్యాటర్. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? సో అంటే తెలుగు అమ్మాయిలు అయితే ఇవి చెయ్యరు, నార్త్ నుండి వస్తే మాత్రం వాళ్ళు చేస్తారు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళి తీసుకొచ్చుకున్నారా? అంటే మీ ప్రశ్న నేను మీకు వేస్తున్నాను. మమ్మల్ని రానివరా, మమ్మల్ని తొక్కేస్తారా, మేము తెలుగోడిని అన్నారు కదా, మరి తెలుగు అమ్మాయిని తొక్కేస్తున్నారా? తెలుగు అమ్మాయిల పక్కన నటించడానికి పనికిరారు అని అనేంత పెద్ద హీరో అయిపోయారా మీరు? మరి ఇప్పుడు క్యాపబిలిటీ లేదు అంటున్నారు కదా. తెలుగు అమ్మాయిలకి రెచ్చగొడితే చెప్పడం ఏంటండి? మీ నోటితో వచ్చిన మాట నేను అడుగుతున్నాను. అంటే తెలుగు అమ్మాయిలకు అంత లేదా? మన ఇంటర్వ్యూలో చెప్పలేదా అవకాశాలు? నేను పిలవడానికి వెళ్తే నా కాఫీ తాగి నా ఆఫీస్కి వచ్చి నీవు సినిమా చేయలేవు, నువ్వు ఆపేస్తావు, నీకు అంత సీన్ లేదు అని అవమానించి, అండ్ కమర్షియల్ మీడియం సినిమా అనేది కమర్షియల్, అందులో నేను చేయలేమని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. యూట్యూబ్ కూడా కమర్షియలే, దానికి ఎలా చేశారు? ఏం చెప్పాలి మరి? సినిమా సినిమా అంటే ముద్దులు హక్కులు చాలా ఉంటాయి, కొంచెం పర్సనాలిటీస్ మ్యాచ్ అవ్వాలి. ఓహో, అంటే అట్లనే బ్యాడ్ కంటెంట్ బ్యాడ్ మెసేజ్ అనుకున్నా, ఇప్పుడు సినిమాతో కూడా ఇస్తున్నారా? సో అందుకోసం నార్త్ నుండి బ్యాడ్ గీడు అన్నారు అనుకోండి, కరెక్ట్ కాదు ఇది మిస్టర్ మేడం. అయ్యో సార్, మీరే చెప్పారు సార్ ముద్దులు ఉన్నాయి, హగ్గులు ఉన్నాయి, రొమాన్స్ ఉంది అని చెప్పేసి. ఆల్రెడీ ఒక సాంగ్ లో కూడా చూసాం గా మేము, సెకండ్ సాంగ్ లో. ఉంటే ఏంటి ఉండకూడదా? సినిమా అనేది కమర్షియల్ మీడియం. ఓకే, ఉండకూడదా? లిమిట్ ఉంటది అన్నానండి. అందుకే ఏ సర్టిఫికెట్ సినిమా చేసి ఏ సర్టిఫికెట్ వచ్చిందని ఇంత గర్వంగా ఉన్నారా మీరు? ఏ సర్టిఫికెట్ ఎందుకు వస్తుంది? రొమాన్స్ ఉన్నా వస్తుంది, వైలెన్స్ ఉన్నా వస్తుంది, బూతులు ఉన్నా వస్తుంది, బ్లడ్ కక్కు ఉన్నా వస్తుంది, చిన్న పిల్లలు ఉన్నా వస్తుంది, యానిమల్ ఉన్నా వస్తుంది, దేశ భద్రత సంబంధించిన వస్తుంది, ఏమున్నా వస్తుంది. ఏంటి ప్రాబ్లం ఏంటైతే? సో అంటే మీ దాంట్లో బూత్ కంటెంట్ ఉంది కాబట్టి ఏ సర్టిఫికెట్ ఇచ్చారా? బూత్ కంటెంట్ ఉందని ఒక్కదానికి ఇవ్వలేదు. మరి నా దాంట్లో బూతులు ఉన్నాయా? దేశ భద్రత సంబంధించి ఉంది, అండ్ చిన్న పిల్లలు ఉన్నారు, యానిమల్స్ ఉన్నారు, అండ్ చాలా థింగ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ అది మేము బుక్ మై షోలో అండ్ థియేటర్ బయట ప్రొజెక్ట్ చేస్తాం, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇంత బ్యాడ్ గా నెగిటివ్ చేస్తున్నారు మీరు వచ్చిన ప్రతి ఇంటర్వ్యూ? వన్ థింగ్, ఇక్కడ ఎవరిని బ్యాడ్ గా చూపించట్లేదు, బ్యాడ్ గా మాట్లాడట్లేదు. మీరు చేసింది మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు ఆడపిల్లల గురించి ఏదైతే కంటెంట్ తో తీసేవారో అది అంతా కూడా తప్పు. ఇది మీరు అంటే అప్కమింగ్ పీపుల్ కి యువతకి మీరు రాంగ్ మెసేజ్ ఇచ్చే కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే రిలీజ్ చేశారు. అది ఎంటర్టైన్మెంట్ లో కూడా రాంగ్ కంటెంట్ ఉంది, రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఎంటర్టైన్మెంట్ నేపథ్యంతో మీరు ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో ఇష్టం వచ్చింది చేస్తారా? ఎందుకు పర్సనల్ అజెండాగా నా మీదకి వస్తున్నారు? మీరు నా తెలుగు అడుగుతున్నారు. అవును, మరి మిమ్మల్ని కొట్టడానికి వస్తున్నాం. మరి కొత్తవాడు వచ్చి సినిమా చేయకూడదా? చేయొద్దు అని ఎవరన్నారు? టాలెంట్ ఇది, మీ టాలెంట్ మీరు నిరూపించుకోండి. నిరూపించుకోండి. అదే ఓకే, యూట్యూబర్ ని వచ్చి ఒక సినిమా తీసా, అవును మరి నిరూపించుకుందామని తీస్తే మళ్ళీ తొక్కేస్తున్నారు. ఎవరు తొక్కట్లేదే మిమ్మల్ని? ఎవరు మిమ్మల్ని తొక్కేయడానికి ఏం చేయలేదు, అర్థమవుతుందా? మెసేజ్ ఇవ్వడానికి లేదు, సంపాదించుకోవడానికి 10 మందికి ఉపాధి కల్పించడానికి, 10 మందికి హెల్ప్ చేయడానికి, జాబ్ చేయడానికి వచ్చా నేను. చేయకూడదా? అయ్యో, మెసేజ్ ఇవ్వడానికి నేను లేను. అండ్ నేను ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ కాదు, ఏదో చదువు చెప్పడానికి. నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఆయన సినిమాలో యాక్ట్ చేయడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు? దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. మీరు ఎట్లా అంటారు ఆ విషయము? మీరు ఎట్లా అంటారు? మీకు ఏంటి ప్రాబ్లం? వన్ సెకండ్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. What she is telling, do you know? What she is telling? Why do you agree to act with him?
What's the problem? I don't know. You tell the answer. So I'm telling Slam her. her So I'm with telling your words. her. No, I'm telling her. What was the question? Why I got? She's telling how you agreed to do a movie with me as a heroine. See, I'm a professional actor. So when somebody will offer me with a good subject, and if somebody will offer me a good character, why would I say no? Of course I'll say yes, right? Proof అక్కడే ఉంది. ఆ ఇండియన్ కదా, ఎక్కడైనా పని చేయొచ్చు. తెలుగులో పని అంటే చేయొచ్చు. మీ కంటెంట్ గురించి పాపం ఇంతకు ముందు ఆడపిల్లల మీద ఎలా మాట్లాడారో తనకి తెలియదు కదా, తెలియక పాపం వింటుంది కదా. చెప్పండి, అడగండి. మీరు అడిగారు చెప్పండి. వీడియోస్ అండ్ ఆల్ మై ప్రొఫైల్. Yeah, I know. Tell her. అర్థమైందా తెలుగు? I have seen, and he has done prank. I know about the prank also. I know about the controversies also. So I know pranks, I know controversies, everything. But I don't think that he's doing anything illegal things. And I don't know why people are pissing off of his work, because ultimate he's entertaining. He's entertaining the people. That's why he has so many followers. And all the girls who's working, there's nothing offensive. All the girls who's working in his YouTube, they are being paid off. So everything is scripted. This is just a pure enjoyment, organic enjoyment. To take it like an entertainment. Don't take it like don't feel it offensive. I don't know why people are taking it so much offensive. Okay. Yeah. I don't find it anything bad in it. అట్లా కాదు, ఇప్పుడు ప్రూఫ్ ఇక్కడే ఉంది. తన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్లియర్ గా. మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం అవట్లేదు. నేను ఆమెను ఆపుతున్నాను, వింటున్నాను. ఓకే, తను ఏం చెప్తాను మీరు తీసుకొచ్చారు కాబట్టి తను చెప్పింది మేము వినాలి, ఆడియన్స్ కూడా వినాలి. Did I force you anything to tell about good thing to about me? Not. Why would he force me? Then how can you think ఎందుకు మేడం నా మీద అంత పర్సనల్ ఏజెండా? ఏం చేద్దాం అనుకుంటున్నాను? నన్ను చంపేస్తారా? సినిమా తీయద్దా? బతకద్దా? అయ్యయ్యో, అదే శ్రీకాంత్ రెడ్డి గారు, నేను కత్తి లాంటివి తీసుకురాలేదండి మిమ్మల్ని నరకడానికి. మీరు ముందే చెప్పుంటే అట్లీస్ట్ మీ నోట్ నుండి వచ్చింది కాబట్టి దాన్ని నిజం చేసి ఏదో ప్రయత్నం చేసామనైనా చూపించుండే వాళ్ళం. కాదు మేడం, ఇప్పుడు కొత్తోడు వచ్చి సినిమా చేయకూడదా? కొత్తోడు వచ్చి సినిమా చేయకూడదు, ఎదగకూడదు, పైకి రాకూడదు, 10 మందికి జాబ్ చూపించకూడదు. నాతో పాటు ఒక 20 మందిని వేసుకొని వచ్చి నేను సినిమా తీసా, కష్టపడ్డా. 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 300 మంది ఫైటర్లు, పాన్ ఇండియా సినిమా, 2 కోట్ల బడ్జెట్, 0 నుంచి హైదరాబాద్ వచ్చి కష్టపడే దానికి నేను వస్తే మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లే. నన్ను తొక్కాలని ప్రతి ఇంటర్వ్యూకి పిలిపించి నువ్వు హీరోనా, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, ఏంటది? నువ్వు హీరోనా, నువ్వు అలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, ఏంటది? నేను హీరో కదా, కాకూడదా? నేను ఏం తక్కువ? నాకు ఏ హీరో కన్నా నేను ఏం తక్కువ? నేను మాట్లాడచ్చు అంటే యాంకర్ నా లేదంటే గెస్ట్ నా, నాకు అర్థం కాలేదు. మీరు మాట్లాడుతున్నారు, మీరు నన్ను అవమానిస్తున్నారు ప్రతిరోజునా? అరే భలే మాట్లాడుతున్నారండి. మీ ఫ్యాన్స్ మీరు కామెంట్స్ పెట్టిస్తున్నారు కదా. సో నేను ఒకటి చెప్తా వినండి. మీరన్న దానికి ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే 0 నుండి స్టార్ట్ అయ్యి పైకి వస్తున్నాడు అంటే, తను ఒక సినిమా తీస్తున్నాడా, తను ఒక మూవీ ఏదైనా సరే, ఒక యూట్యూబ్ లో ఏదైనా రిలీజ్ చేస్తున్నాడా వెబ్ సిరీస్, బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే తను ఏం మెసేజ్ ఇస్తున్నాడు. యూట్యూబ్ చూసేది, ఓటీటీ చూసేది, సినిమా చూసేది అన్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఎవడు మెసేజ్లు చూడ్డు, మెసేజ్లు తీస్తే అసలు ఎవరు చూడడు. నేను మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ లాంటివి తీస్తే ఎవరు చూడడు కాబట్టి నేను ఇట్లా తీస్తే చూస్తారు, వైలెంట్ గా, లేదంటే బూతులు మాట్లాడుతూ అమ్మాయిలు ఇట్లా చూస్తూ హక్ సీన్స్, కిస్ సీన్స్ లేదంటే ఇలాంటివి పెడితే గనక చేస్తారు, జనాలు చూస్తారు, దానివల్ల మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ప్యాటర్న్ లోనే కదా లారీ చాప్టర్ 1 తీసింది. ట్రైలర్ ఓపెన్ చేసి చూడండి, సాంగ్ లో చూసాం. ఏ సాంగ్ ఉంటాయి, సాంగ్ ఐటమ్ సాంగ్ ఉంటాయి. ఏంటి ప్రాబ్లం ఏంటి? కమర్షియల్ మీడియా డబ్బులు మీరు ఇస్తారా సినిమా పోతే? నాది నేను తీసుకున్నా, అన్నాను. అదే కదా క్లియర్ గా చెప్తున్నాను. మెసేజ్ తీస్తే ఎవరు చూడాలని చెప్పేసి ఇట్లా తీసారని ప్రియాంక అనే యాంకర్ పర్సనల్ గా నన్ను తొక్కారని ఉన్నారా? నా దగ్గర అడుగుతున్నా. అయ్యో మరి ఎందుకు ఇంత ప్రొజెక్ట్ చేస్తున్నారు? మిమ్మల్ని తొక్కేసేంత పెద్దవాళ్ళమా అండి మేము? అట్లా సైలెంట్ గా మాట్లాడతా, క్యూట్ గా మాట్లాడతా, చేయాల్సింది చేస్తున్నారు కదా. మిమ్మల్ని ఎక్కడ ఎవరు బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేయట్లేదు, మీరు అది గుర్తుపెట్టుకోండి. మాకేమి పర్సనల్ ఎజెండా లేదు మీ మీద మిమ్మల్ని మాట్లాడడానికి. ఉంది నేను చెప్పానా నీకు? చెప్పానా నీకు? ఫస్ట్ మీరు అన్నారు, ఇప్పుడు నీకు అంటున్నారు. మరి మీరు అంటున్నారు కదా పర్సనల్ గా నన్ను తొక్కేయాలని చూస్తున్నారు యాంకర్ గారు, చక్కగా మాట్లాడుతూ అని చెప్పేసి. అంటే నిజాలు మాట్లాడితే మిమ్మల్ని తొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది. కాదండి, అందరూ కష్టపడి తీస్తారు, కష్టపడకుండా కూర్చొని ఎవరు తీయరు. కష్టపడిన సినిమా రాదు, ప్రోగ్రామ్ అవ్వదు. నా సినిమాతో మీ ప్రాబ్లం ఏంటి? అమ్మాయి కూడా వచ్చింది, క్లారిటీ వచ్చింది తన మీద, మాకు క్లారిటీ వచ్చిందిలే. ఏ క్లారిటీ వచ్చింది? నేను ట్రై చేశాను. దేనికి? ఇట్లా చెప్పని
ఓహో లేని థాట్స్ మీరు నాకు ఇస్తున్నారా? డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడుతున్నారు మీరు. 2 మీనింగ్స్ ఉన్నాయి అక్కడ. నేను మాట్లాడిన దాంట్లో డబుల్ మీనింగ్ ఉందా? ట్రైన్ చేశారులేండి అన్నట్టు చెప్తాను. నేను చెప్పించానా? డిడ్ ఐ టోల్డ్ యు ఎనీథింగ్? What? About what? About something to say good about me or good about film or all? No, never. It's her responsibility. My experience. ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నన్ను మరో ఉదయకిరణ్ చేద్దాం అనుకుంటున్నారా? కష్టపడి వచ్చి చేసుకుంటాను నేను. వన్ థింగ్, మధ్యలో ఉదయకిరణ్ ఎందుకు వచ్చారు మీకు? ఆయన ఏదో చేశారు కదా, అలా నన్ను చేద్దాం అనుకుంటున్నారా మీరు? ఎవరండి చేసింది? మరేంటి ఎవరు చేశారు? మీరు నన్ను బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. నా సినిమా ఆడని అంటున్నారు, నెగిటివిటీ అంటున్నారు, బూతులు అంటున్నారు. సినిమా తీస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు నా కెరీర్ ని? మీ మీద నెగిటివిటీగా మాట్లాడడానికి, మిమ్మల్ని ఒక బ్యాడ్ పర్సన్ అని ప్రొజెక్ట్ చేయడానికి మాకు ఎలాంటి అవసరమూ లేదు, అసలు మాకు సంబంధమే లేదు. వన్ థింగ్ మేము ఒకటే చెప్తున్నాం, యూట్యూబ్ ద్వారా బ్యాడ్ కంటెంట్ ఇచ్చిన మీరు సినిమా ద్వారానైనా మంచి కంటెంట్ ఇస్తే ఫ్యామిలీ చూస్తది. సో మీరు దీని నుండి కూడా బ్యాడ్ ఇస్తే ఏం మెసేజ్ ఇస్తున్నారు యువకులకి? మాట్లాడతాం ఇప్పుడు కాదు, ఖచ్చితంగా అప్పుడు రండి, అప్పుడు మేమే తీసుకొస్తాము. ఏంటయ్యా ఏమున్నాయి అని చెప్పేసి మేమే పెడతాము ఇంటర్వ్యూ. మరి ఒక్క క్వశ్చన్ అన్న సినిమా గురించి అడిగారా? ఏ కెమెరాలు వాడారు, ఎన్ని రోజులు షూట్ చేశారు, ఎన్ని మంచి అడిగారా? మేకప్ ఎంత వాడారు, లారీ యాడిది, ఎక్కడ షూటింగ్ చేశారు, ఇవన్నీ అడిగారా? నువ్వు చెడ్డోడివి, నీది బూత్ కంటెంట్, నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు, నువ్వు హీరోవా, నువ్వు నల్లగా ఉన్నావు, యావరేజ్ కలర్, ఇవే అంటున్నారు నన్ను. వన్ థింగ్, నువ్వు నల్లగా ఉన్నావు, మీరు బాగోలేదు, మీరు ఎవరికి సాటి కాదు, ఎవరు ఇక్కడ మిమ్మల్ని అనలా. ఒకటి మీకు అర్థమవుతుందా? మేము అనకండానే నా కళ్ళతో మాట్లాడుతున్నాను మీతో. అరే నాకు తెలియదు కదా ఇదంతాను, అంటే నాకు తెలియకుండా. అవును, మరి మీరేమో చాలా పెద్ద హీరో, అందుకే మీరు తొక్కడానికి డబ్బులు ఇస్తున్నారు. 10 ఫైట్ ఉండే సినిమా తీసా, పెద్దోనే నేను. పని చేస్తే అయితే ఎవరైనా ఇంకా ముందు కూడా కష్టపడతా. ఇది మీ ఫస్ట్ సినిమా, ఆగండి ఇంకా అయితే ఏంటి, రిలీజ్ అవ్వాలి. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వాలి, ఆ తర్వాత పెద్ద హీరోనా, చిన్న హీరోనా, మిడిల్ హీరోనా, మంచి సినిమా తీస్తే ఆడుతుంది, లేకపోతే లేదు. నేను మంచి సినిమా తీసా, అంతేగాని తొక్కడానికి మీరు ఇంకా సినిమా రిలీజే కాలేదు, మిమ్మల్ని తొక్కడానికి మళ్ళీ డబ్బులు ఇవ్వడం కూడా ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? నేను ఎక్కడ అన్నాను? ఆడియన్స్ వింటారు ఇప్పుడు ఇదంతాను. అప్పుడు మీకు మేము మిమ్మల్ని నెగిటివిటీ క్రియేట్ చేయక్కర్లా, మీరు చేస్తున్నారు. నీ ముఖానికి హీరో అని మొన్న ఇంటర్వ్యూలో మీరు అనలేదా? నేను అవన్నీ కలిపి మాట్లాడుతున్నా. మొన్న ఇంటర్వ్యూ కూడా కలిపి మాట్లాడతా. మొన్న ఇంటర్వ్యూలో మీరు అనలేదా? ఏమన్నాము? నీ ముఖానికి హీరోనా అని మీరు నన్ను అనలేదా? నీ ముఖానికి నువ్వు హీరోనా అని మేము అనలేదే. నువ్వు హీరోగా సినిమా తీసావా అని అడిగాము. దానికి నీ పర్సనాలిటీని మేము ప్రొజెక్ట్ చేస్తూ దాన్ని బేస్ చేసుకొని మేము మాట్లాడలేదు. మంచి హైటే ఉన్నావుగా, మంచి హైటే ఉన్నావుగా, మళ్ళీ నిన్ను పర్సనాలిటీని ఎందుకు మేము తీసుకుంటాం? ఎందుకు ఇప్పుడు మళ్ళీ నన్ను పొగుడుతున్నారు? నేను సీరియస్ అవుతున్నానా? అవును, మరి మిమ్మల్ని పొగిడితే మాకు వచ్చి కోట్లు పడతాయి కదా మిమ్మల్ని పొగడ్డానికి. మీరు కూడా అందంగా ఉన్నారు మేడం. సినిమా గురించి మాట్లాడాలి. సెకండ్ ఎందుకు నన్ను సినిమా గురించి నేను మాట్లాడుతున్నా? అడగలే మీరు సినిమా గురించి? సరే సారీ సినిమా గురించి అడగలేదా? సినిమాలో హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది కదా, సో ఏంటి, ఎందుకు అయింది? మీరేమైనా, మీ వల్ల ఏమైనా మిస్టేక్ జరిగిందా? చూడు, అది కూడా నెగిటివిటీ. నా వల్ల మిస్టేక్ వల్ల యాక్సిడెంట్ అయింది కదా. చూడు, క్వశ్చనే ఇలా ఉంటది అనమాట. నీ వల్ల మిస్టేక్ అయింది, నీ చేత కాదు, నువ్వు చేతగానోడివి, పల్లెటూరు బైకు, అది నన్ను అనేది, అంతేనా? ఎవరు మిమ్మల్ని అనక్కర్లేదు, మీకు మీరు అనుకుంటారన్న విషయం బాగా. అమ్మాయికి శారీ కట్టుకొని చేతగాక, శారీ కొంగు పట్టుకొని చేతగాక, బైక్ లో నుంచి తన కొంగు బైక్ చుట్టుకొని కింద పడింది. స్క్రాచెస్ ఇక్కడ వస్తే దానికి మేము అవి యాడ్ చేస్తే ఇప్పుడు కూడా అక్కడ ఉంది. మేకప్ తో కన్సిల్ చేసింది. అంత కష్టపడి తను ఒక సినిమా చేసింది. నాకు ఒక ఇంజురీ అయింది క్లైమాక్స్ ఫైట్ లో. ఇంత కష్టపడి ఏమైంది? ఫైటింగ్ చేస్తూ ఉంటే విలన్ అంటే ఒక రౌడీకి ఉన్నటువంటి షూకు ఉన్నటువంటి చీల నాకు కుచ్చుకున్నది. ఇట్లా తంతడు అనమాట, కిక్ చేస్తాడు. కిక్ చేసినప్పుడు దాంతో నేను పక్కకి వెళ్ళి 3 నిమిషాలు ఏడ్చా. నేను బ్లడ్ వచ్చింది. 3 నిమిషాలు ఏడ్చా. అక్కడ వస్తే తర్వాత బ్రీత్ తీసుకొని వాటర్ తాగి, ఆ రోజు 7 లక్షలు ఖర్చు. అది ఒక్క రోజు ఫైట్ 7 లక్షలు ఖర్చు. 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ, 40 మంది ఫైటర్స్. వాళ్ళందరికి పెట్టుబడి ఆ రోజు ఇచ్చేయాలి. పేమెంట్స్ వస్తే కనుక తప్పకుండా ఇచ్చేయాలి. అటువంటి వాళ్ళని ఆ రోజు అంత పెయిన్ పెట్టుకొని నేను పక్కకు పోయి ఏడిస్తే మా కెమెరామెన్ వచ్చాడు. వచ్చి బ్రో ఆపేద్దామా అన్నాడు. ఆపేయడానికి నాకు అంత లేదు నా దగ్గర బడ్జెట్, ఎందుకంటే సినిమా ఆపడానికి 100 కారణాలు ఉంటాయి. అలాంటిది నేను భరించి ఆ ఫైట్ చేసి తర్వాత పక్కనే చిన్న చెరువులో వాటర్ చేసింగ్ ఉంటుంది, ఆ షాట్స్ తీసుకొని ఫోటోషూట్ చేసుకొని అంత కష్టపడి వచ్చి సినిమా చేసి, దేనికోసం? నేను నా ఆదరణ పొందాలి, నేను జనాల దగ్గర మన్నన పొందాలి, నా సినిమా జనాలకి నా కళ చూపించాలని నెలల తరబడి డిఏ స్టూడియోలో, నెలల తరబడి డబ్బింగ్ స్టూడియోలో కలర్ కరెక్షన్, సౌండ్ ఎఫెక్ట్స్ లో చేసుకొని కష్టపడి ఫస్ట్ కాపీ పాన్ ఇండియా తీసుకొని వచ్చాను నేను. ఇప్పుడు ట్రైలర్ చూస్తే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని.
అది ఒక పాన్ ఇండియా సినిమా ఒకటి చేయాలంటే 200 నుంచి 300 మెంబర్స్ ఉంటారు. అలాంటిది నేను ఒక్కనే చేసుకుని ఈ సినిమా నేను తీసుకొని వస్తే మీరు నువ్వు చేత కాదు, నువ్వు అన్సర్టిఫైడ్ అన్ఫిట్, నువ్వు ఎందుకు సినిమా చేసి అసలు నువ్వు యూట్యూబర్ #1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఒక విషయంలో మేము ఒప్పుకుంటాము, నువ్వు గొప్పతనాన్ని కూడా ఒప్పుకుంటాం. ఎక్కడ అంటే నువ్వే డైరెక్షన్ చేసుకున్నావు, నువ్వే హీరో. అందుకు అవును మేడం, నేను హీరో 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 కాదని ఎవరన్నారు? హీరో, ఐ యామ్ హీరో. హంటింగ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి. మీరు పిలిచినా పిలిచకపోయినా నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను చేసుకున్నది. అవును, ఐ మేడ్ మై సెల్ఫ్. వాట్స్ రాంగ్ ఇన్ దట్? హంటర్ స్టార్ అంటే ఎవరైనా బిరుదిచ్చారా, మీకు మీరే పెట్టుకున్నారా? మా ఫైటర్స్ అందరూ నా ఫైటింగ్ చూసి పెట్టేశారు వాళ్ళు. హర్షవర్ధన్ అయితే హంటర్ అలియాస్ హంటర్ గా పెట్టుకుని స్ట్రీట్ ఫైట్స్ చేస్తూ ఉంటాడు. ట్రైలర్ చూడండి మేడం, యూట్యూబ్ లో శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్ ట్రైలర్ పాటలు చూడండి. నా టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ఎందుకు మీరు నన్ను అంటున్నారు? ఎందుకు ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? నన్ను ఉదయకరం చేద్దాం అనుకుంటారు, ఫిక్స్ అయిపోయారు మీరు. నాకు అర్థం కాక ఏం మీరంతా గ్రూప్ లో మాట్లాడుకుంటారా చాటింగ్ యాంకర్స్ అందరూ? నువ్వు హీరో అంటారు ఏంది మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోనే, రియల్ హీరోనే. నేను శ్రీకాంత్ రెడ్డి గారు కష్టపడి వచ్చాను. రియల్ హీరోనా పక్కన పెడితే ఇందాక నుండి ఉదయ్ కిరణ్ గారు మీకు ఎందుకు వస్తున్నారు స్క్రిప్ట్ లోకి? నాకు అర్థం కాదు. ఇది స్క్రిప్టా? ఇది స్క్రిప్టా? స్క్రిప్ట్ అనట్లా, మీ నోట్ నుండి ఎందుకు వస్తున్నారు అంటున్నా. మరి మీరు అందరు కలిసి ఏదేదో మాట్లాడుకొని ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నువ్వు హీరోనా, నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్లున్నావు అంటున్నారు నన్ను. మరి అది నా బాధ. నేను అనట్లేదే. మొన్న అన్నారు కదా రాఖీ బాయ్ ఒక అతన్ని కూర్చోబెట్టి, ఒక ముసలతను. ఆయన అన్నప్పుడు ఏ క్రెడిబిలిటీ ఉంది మీకు అతనికి నాతో కూర్చోడానికి? మీకు ఏ క్రెడిబిలిటీ ఉంది నాతో మాట్లాడడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీకేముంది? నేను సినిమా చేశా మేడం. నీకేముంది? నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడాను. నన్ను క్వశ్చన్ చేయడానికి నీకే క్రెడిటబిలిటీ ఉంది అనడానికి నీకే హక్కు ఉంది? నాకు క్రెడిటబిలిటీ లేకపోతే ఎందుకు వచ్చి కూర్చున్నారు మీ ఇద్దరు ఇక్కడ? మీరు ఒక మాట వచ్చి ఎందుకు కూర్చున్నారు మీ ఇద్దరు ఇక్కడ? ఉంది అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. మేము మిమ్మల్ని ఏమి, మీరు ఒక మంచిగా ఫస్ట్ నుండి కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చి ఇట్లా ఉండి ఆ వ్యక్తి వస్తున్నారు. ఒక అబ్బాయి బీరు తాగుతుంటే వాడిని మానిపించా, అది గురించి మాట్లాడలేదే. ఒకడు బీడీ సిగరెట్ తాగుతుంటే వాడిని మానిపించా. ఒకడు CA ఫెయిల్ అయ్యి లవ్ అమ్మాయి అమ్మాయి తిరుగుతుంటే వాడిని మానిపించా. వాడి గురించి మాట్లాడలేదు. ఏమనిపించారు? CA జాబ్ నా మేడం? ఎందుకు మేడం పనిచేస్తారు? CA ఫెయిల్ అయినాడు, అమ్మాయి లవ్ ఫెయిల్ అయిందని తిరుగుతా ఉంటే వాడిని మానిపించా. హెల్పింగ్ వీడియో చాలా చేసా, 30-40 వీడియోలు హెల్పింగ్ వీడియో చేసా. వాటి అన్ని గురించి మాట్లాడారు, ఎందుకు వీటి గురించి మాట్లాడుతున్నారు? అదే మేము అడుగుతున్నాము. మరి యూట్యూబ్ లో అంత మంచి హెల్పింగ్ కంటెంట్ ఇచ్చిన మీరు సినిమాలో కూడా ఇచ్చారు. ఆగస్టు 2 ఉంది. ఆగస్టు 2 ఏం కంటెంట్ ఇచ్చారు? హెల్పింగ్ కంటెంట్ లో ఏముంది? లారీ డ్రైవర్ల యొక్క బాధలు, హీరో యొక్క పడే మోటివేషన్, కుటుంబ కథా చిత్రం, దేశ భద్రత ఎలా ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. ఆగస్టు 2 చూసి మాట్లాడండి. ట్రైలర్ సినిమాలో ట్రైలర్ అవన్నీ చూపించకూడదు. అందుకు ట్రైలర్ మార్కెటింగ్ స్ట్రాటజీలా కట్ చేసాం. లేదు నీ కెరీర్ క్లోజ్ చేస్తాం, నిన్ను తొక్కేస్తామంటే సరే. ఎవరి కెరియర్ ని తొక్కేయాల్సిన అవసరమూ లేదు, క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళు, టాలెంట్ ఉన్నవాడు ఇండస్ట్రీలో నిలబడతాడు, టాలెంట్ ఉన్నవాడు ఇండస్ట్రీలో నిలదొక్కుంటాడు, టాలెంట్ లేనోడు అక్కడే ఉండి వెనక్కి వెళ్ళిపోతాడు. అదంతా కూడా టాలెంట్ మీద, అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవడో వచ్చి తొక్కడం కాదు. టాలెంట్ ఉంటే ఎవడు కూడా నిన్ను తొక్కలేడు, అది గుర్తుపెట్టుకో. యాజ్ యాక్టర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. మీ నోటు నుండి కూడా రాకూడదు ఒకళ్ళని తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లా అనట్లా, ఇట్లా అంటున్నా, తెలియట్లే. ఇట్లకి తేడా అయింది మేడం. ఇట్లా అంటే నిన్ను పాయింట్ అవుట్ చేసి చెప్తున్నట్టు, ఇట్లా అంటే చెప్తుంది విను అని అర్థం. మేము చెప్పడానికి, మాది వినడానికి వచ్చారా, మీరు చెప్పడానికి వచ్చామా? ఓ, నేను క్వశ్చన్ ఇస్తున్నప్పుడు చెప్పడం మానేసి ఎందుకు మరి నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు అనడం? చెప్పండి. వద్దు మేడం, ఇంట్రెస్ట్ లేదు అసలు. వద్దు, అసలు ఇంట్రెస్ట్ లేదు. మీరు నన్ను అవమానిస్తున్నారు మేడం. మిమ్మల్ని ఎవరు అవమానించారు? ఇప్పుడు ఎవరన్నారు? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లకి ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు భయపడిపోయి సమాధానం చెప్పలేక అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు, తప్పిస్తున్నారు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయకుండా స్కిప్ చేస్తున్నారని నేను లేకపోతున్నా కదా అని మళ్ళీ ఏదన్నా అవుతుందేమో, మళ్ళీ అనుకో చేతగాకి వెళ్ళిపోతున్నారు అనుకోకూడదు కదా. మొగాళ్ళం కదా మేము. కాదని ఎవరన్నారు ఇప్పుడు ఇక్కడ? ఇలాంటివన్నీ ఎందుకు మేడం అంటారు? ఆగస్ట్ 2 లారీ చట్టం సినిమా గురించి మాట్లాడండి మేడం. నన్ను తక్కువ చేయొద్దండి, అండ్ ఉదయ్ కిరణ్ అయితే నన్ను చేయొద్దండి. నా కెరీర్ క్లోజ్ చేయడానికి చాలా మంది ప్లాన్ చేస్తున్నారు, ఏం చేయలేరు చెప్తున్నా. చాలా సాలిడ్ గా నేను హీరోయిన్ ఏంటైతే లారీ చాప్టర్ 1 యూట్యూబ్ లో శ్రీకాంత్ రెడ్డి ట్రైలర్ వాటర్లో ఉన్నాయి, చూడండి తెలుస్తుంది. ఊరికి అనేది కాదు, ప్రజలైతే నాకు సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది నన్ను చేస్తున్నారు ఇలా. ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పండి.
లారీ చాప్టర్ 1 సినిమాని జనాలు థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలి అంటే, ఏ సినిమా అయినా చూస్తున్నాము అంటే అక్కడ నచ్చిన హీరో ఉన్నాడనో, అరే కథ ఇంట్రెస్టింగ్ గా ఉందనో, లేదంటే పాటలు బాగున్నాయి, ఏదో ఒకటి ఉంటుంది, రీజన్ అనేది ఉంటది. ఉండదు అన్న మాట మీ నోటి నుండి రాకూడదు. కాబట్టి ఏం చూసి సినిమాకి రావాలి, దీనికి ఆన్సర్ చేస్తారా? మా దాంట్లో పాటలు పిచ్చలుగా ఉన్నాయి, చాలా సాలిడ్గా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి. మీరు ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమైంది. 3 పాటలు బ్లాక్ బస్టర్, ఆర్గానిక్ కమెంట్స్ చాలా బాగా పెడుతున్నారు, చూసి చాలా బాగున్నాయి. అండ్ సినిమా ఎందుకు చూడాలి? సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం, చాలా ఆనందం, ఎంటర్టైన్మెంట్, ఫన్, ఊపు, ఎనర్జీ, దానికోసం సినిమా చూస్తారు. నా సినిమాలో కావాల్సినంత ఉంది, ఎంత కావాలంటే అంత ఉంది. లారీ నిండా ఎంత వేస్తే 10 టన్నులు ఉంటుంది కదా ఎనర్జీ, అంత ఎనర్జీ ఉంది నా సినిమాలో. దానికోసం నా సినిమా చూడాలి. ఎవడన్నా మోటివేషన్ డిగ్రేడ్ అయ్యి కొంచెం సపరేషన్ అవుతున్నాడు, డిప్రెషన్ లో ఉంటాడు కదా, అతను నా సినిమా చూడాలి, మోటివేట్ అవుతాడు. హీరో గారి క్యారెక్టర్ అలా ఉంటుంది, కుటుంబం కోసం, దేశ భద్రతకు సంబంధించింది. కామెడీ చాలా ఉంది, రొమాన్స్ చాలా ఉంది, ఐటమ్ సాంగ్ ఉంది, మాస్ డైలాగ్స్ ఉన్నాయి, ప్రతిదీ సెంటిమెంట్ ఉంది, ప్రతిదీ ఉంది. ఏది లేదనో సబ్ హై ఇస్మే. I know everything is there. Usko bolo. Yeah, it's you are not giving me chance to say anything. No? You have just power packed completely. Bolo power packed hai. Of course it is powered. Everything is there. Romance is there, fighting is there, emotion is there, drama is there, everything is there. Yeah, so people should come and watch your movie. Watch us and support us because మేము కొత్త వాళ్ళం, కష్టపడ్డాం. ఒక 20 మంది కొత్త ఆర్టిస్టులు. ఓకే రైట్ శ్రీకాంత్ రెడ్డి గారు, ఆగస్ట్ 2న మీ లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ సీట్ మీకు బుక్ చేస్తా నేను. థాంక్యూ. డబ్బులు పంపిడి ఫోన్ పేలో నేను బుక్ చేస్తా. ఫస్ట్ సీట్ లో నేను కూర్చొని సినిమా చూడనండి సార్. ఫస్ట్ సీట్ అంటే పైన. దాని తర్వాత మీరు నా దగ్గర నేను నీ ఫ్యాన్ అయిపోయాను అంటారు. అంత కష్టపడ్డాను నేను సినిమాలో. మిమ్మల్ని మెప్పిస్తాను నేను, నిజంగా మిమ్మల్ని మెప్పిస్తా, మీకు నచ్చుతుంది. టైం ఉంటే ఖచ్చితంగా నేను కూడా వెళ్ళి చూస్తాను. ఓకేనా? సో అందరికి కూడా ఎందుకంత నెగటివిటీ మీరు మనస్ఫూర్తిగా చెప్పడం లేదు? ఎందుకంత నెగటివిటీ? నేనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివిటీ, ఫస్ట్ నెగటివిటీ మీనింగ్ చెప్పండి. అది నేనంటే ఎందుకు పట్టట్లే మీకు, గిట్టట్లేదు? ఎందుకు గిట్టట్లేదు అని మీకు ఎట్లా అనిపించింది? అదే మాట ప్రతి క్వశ్చన్ కూడా నువ్వు ఎదో రాన్నట్టే వేస్తున్నారు తప్ప మంచిగా ఎందుకే ఇట్లా? అయ్యో నేను అసలు నన్ను అవమానించారు. మీరు పెద్ద ఎదవా అని చెప్పేసి నేను అనట్లేదండి, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు. లేదు మీరు అన్నది నేను చెప్తున్నాను. మొన్న ఇంటర్వ్యూలో ఎందుకు ఇలా చేశారు నన్ను? ఆ రోజు ఎందుకు చేశారు? ఏం చేసామండి? అయ్యో నాకు తెలిసి నేను ఏం చేయలేదే. ప్రజలారా, నన్ను చాలా మంది అవమానిస్తున్నారు, చాలా మంది చాలా బాధ పెడుతున్నారు. అండ్ యాంకర్లు అయితే నన్ను పిలిపించి చాలా నువ్వు హీరోవా, నీ బతుకేంటి అని తిడుతున్నారు. యాంకర్లు తిడుతున్నారు, చేస్తున్నారు అని అనకండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ప్రూవ్ చేసుకోవడానికి టైం ఉంది. ఆగస్ట్ 2న రిలీజ్ అవుతుంది మీ సినిమా, అది చెప్పండి. తొక్కేస్తున్నారు, ఇది చేస్తున్నారు, యాంకర్లు ఇట్లా అంటున్నారు, పక్కన పెట్టి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను, సో నన్ను ఆదరించండి అని చెప్పేసి అడగండి ఆడియన్స్ ని. ఎందుకు మా మీద నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు? మీరు కావాలని పనిగట్టుకుని వచ్చారా? యాంకర్ల మీద నెగిటివిటీ క్రియేట్ చేసేసి నేను చక్కగా హైప్ క్రియేట్ చేసుకోవచ్చు, నా మూవీకి కూడా మంచి ప్రమోషన్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారా? మీరు ఇప్పుడు అంటున్నారు కదా నన్ను మాటలన్నీ, అవన్నీ కలిపి రావట్లేదా? వాళ్ళు వింటున్నారు కదా, ఎన్ని మాట్లాడినారు నన్ను ఇద్దరు పెద్ద మనుషులు కలిసి. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి ఒకసారి చెప్పేసి. ప్రజలారా, అందరూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. యాంకర్స్ అయితే ఎస్పెషల్లీ పిలిపించి బ్యాడ్ గా నువ్వు హీరోనా అని మొగానాన్ని బాధ పెడుతున్నారు. కష్టపడి ఒక సినిమా చేశాను యూట్యూబ్ నుంచి వచ్చి. మీరు సినిమా చూసి మాకు సపోర్ట్ చేసి అండ్ సినిమా నచ్చితే యూట్యూబ్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు ట్రైలర్ ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. నచ్చితేనే సినిమా చూడండి, నచ్చకపోతే వద్దు. అండ్ ఇంకెప్పటి నుంచి నేను మీ ఇంటర్వ్యూలకు వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మీరు కూడా కమెంట్స్ పెడుతున్నారు వెళ్ళొద్దని. కారణం వాళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. మీరు కూడా మీ ఫ్యాన్స్ కి చెప్పండి, ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళని తిట్టద్దు, మీరు నన్ను వేసుకుంటే, మీరు అక్కడ వాళ్ళని తిడితే గనక వాళ్ళు మమ్మల్ని వేసుకుంటారు అని చెప్పేసి మీరు కూడా క్లియర్ గా చెప్తున్నారు కదా మేడం. నన్ను వేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు వేసుకున్నారు. తిట్టట్లేదు మిమ్మల్ని, ఇప్పుడు నన్ను వేసుకుంటారు. మిమ్మల్ని ఇక్కడ ఎవరో తిట్టట్లేదు. సో నేను క్లియర్ గా చెప్తున్నా, శ్రీకాంత్ రెడ్డి కూడా చూసారు కదా, అంటే హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి యాంకర్స్ మీదకి నెట్టేస్తున్నాడు. కానీ నేను కొత్త అబ్బాయిని ఏదో సాధించుకోవడానికి నేను వచ్చాను. సో నన్ను అందరూ ఆదరించండి, నా సినిమాను చూడండి, నన్ను సక్సెస్ చేయండి అన్న మాటకు ముందు నా మీద నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు కాబట్టి. సో మీకు అర్థమయ్యి ఉంటుంది శ్రీకాంత్ రెడ్డి గురించి. సో ఆగస్ట్ 2న మంచిది. మీరు హీరోనా అని నన్ను అన్నరా లేదా మేడం? నేను అనలా. మొన్న అనలేదా? ఇక్కడ కూర్చొని నేను ఆ పక్క ఉంటే ఆ పక్క రాగిపోయి ఉంటే మీరు హీరోనా అనే దానికి అర్థం నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఫేస్ ని గానీ లేదంటే మీ బాడీ గానీ వీటిని బేస్ చేసుకొని గ్రాంతరవాసి కప్పలా ఉంటాడా?
చెప్తున్నాను కదండి, నేను క్లియర్ గా చెప్తున్నాను. మీ పర్సనాలిటీని బేస్ చేసుకొని మేము అనలేదు, అర్థమైందా? ఎవరిని కూడా పర్సనాలిటీని బేస్ చేసుకొని అనము. లావుగా ఉన్నవాడు కూడా హీరో అవుతాడు, స్లిమ్ గా ఉన్నవాడు హీరో అవుతాడు. హీరో అంటే ఏదో కండలు పెంచేసుకొని ఎట్లా కనిపించాలనేది కాదు, అర్థమైందా? ఆయన నటించిన సినిమా నుండి మనం ఏం నేర్చుకుంటున్నాము? ఆ అరగంట లేదంటే ఆ 3 గంటలు ఎంటర్టైన్ అవుతున్నామా, లేదంటే ఏదైనా మెసేజ్ ఇస్తున్నా దాన్ని మనం తీసుకోవాలా? ఇది మాత్రమే చూస్తారు. నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, వాడు కండలు బలుస్తున్నాడా, లావుగా ఉన్నాడా, పొట్టుగున్నాడా, ఇది ఎవ్వరూ చూడరు. ప్రతి అవమానించడానికే పిలుస్తారు. ఓకే మేడం, థాంక్యూ మేడం. ఏం మొన్నట్లో చదివానా? ఇదేనా? బాయ్.